అవి 4 ఉన్నాయండి సార్. ఒకసారి కొంచెం అవసరం నెంబర్ ఎంతమ్మా 4200. రెండు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు విలేకరుల సోదరులకు, చేరవచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సంవత్సరం అంతా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణము నరేగా గురించి. ముందుగా ఈరోజు సావిత్రిబాయి పూలే విద్యా విప్లవ జ్యోతి ఆమె యొక్క జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ, ఇప్పుడైతే సామాన్యంగా ఉంది కానీ 170 సంవత్సరాల క్రితము మహిళలు విద్య అంటే చాలా కష్టతరమైంది. అటువంటి పరిస్థితుల్లో కూడా మహిళల పక్షాన పోరాడి ఆమె ఎంతో విప్లవం చేసి ఉపాధ్యాయులు అయినారు. ఆమెకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. తర్వాత ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే నరేగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇది అందరికీ తెలిసిందే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ 2006 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభించడం జరిగింది. గ్రామీణ యువతకు, మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం, పేదల కోసం ఈ పథకాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు కలిసి ఇది ప్రారంభించడం జరిగింది. 1991లో నరసింహారావు గారు ప్రారంభించడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2005 సంవత్సరం సెప్టెంబర్న మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో చట్టం తీసుకురావడం జరిగింది. 2006 ఫిబ్రవరి 2 నుంచి అది మొత్తం దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందరికీ ఉద్యోగాలు లేవు, ఉద్యోగం లేక బాధపడుతున్న భారతదేశంలో నైపుణ్యము లేని వాళ్ళు, ఏం పని చేయలేని వాళ్ళు, మహిళలు, యువత, వారికి గ్రామీణ ప్రాంతాల్లో కనీసం వాళ్ళ బ్రతుకుదెరువు కోసము ఈ ఉపాధి హామీ చట్టం తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం 100% నిధులను ఇస్తూ ప్రతిరోజు వారి దాన్ని బట్టి సమాన వేతనం, పురుషులు స్త్రీలు అనే తేడా లేకుండా సమాన వేతనం ఇవ్వడం జరిగింది. రోజుకు 150 రూపాయలు, దాని ప్రకారము లెక్క 120, ఈ రకంగా ప్రతిరోజు వారికి ఉపాధి కల్పించడం జరిగింది. దానివల్ల పరిసరాలు బాగుపడుతూ ఉన్నాయి. చెరువులు, కాలువలు, నీటి సౌకర్యం జరగడానికి, తర్వాత కొండ ప్రాంతం నుంచి వాటిని శుభ్రం చేసి అక్కడి నుంచి నీళ్లు ఇక్కడ దిగువకు రావడానికి, ఈ రకంగా ఇక్కడ ప్రాంతాలు, అక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడింది. యువతకు, మహిళలకు ఉపాధి కలిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్క దానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఈ పథకాన్ని 100% కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది లేకుండా రేపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 60%, 60% కేంద్రము, 40% స్టేట్కి అప్పచెప్పడం జరుగుతూ ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో బడ్జెట్ లేక, ముఖ్యంగా మన రాష్ట్రంలో వారు పెట్టిన పథకాలే ఇంప్లిమెంట్ చేయడానికి లేదు, ఉన్నటువంటి నీరు గారిపోయినాయి. ఇప్పుడు ఉన్నటువంటి కనీసం పేదల కోసం పెట్టిన ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా నీరుగార్చే పని బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ఇట్లనే నిర్వీర్యం అయిపోతుంది. ఈ 40% స్టేట్ నుంచి రావాలంటే అది వచ్చే పని కాదు. ఈ రకంగా ఒక్కొక్క దానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు. దానికి తోడు దాని పేరు మార్చడం. మహాత్మా గాంధీ ఎంత గొప్ప వ్యక్తి, ప్రపంచమంతా కొనియాడే వ్యక్తి, అహింసతో స్వాతంత్రాన్ని తెచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తి పేరు, అటువంటి గొప్ప నాయకుడి పేరు అది తీసేసి జీరామ్జీ అని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజల్లో ఒక రకమైనటువంటి తేడాలు తీసుకురావడానికి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. దేశం కోసం పోరాడిన వాళ్ళని పక్కన పెట్టడం, మొన్నటికి మొన్న అంబేద్కర్ గారి కోసం మేము పోరాటాలు చేయడం, ఆయన చట్టం అంత మంచిగా రాజ్యాంగాన్ని రాస్తే వారిని అవమానపరిచినందుకు కాంగ్రెస్ పార్టీ అనేకటువంటి ఉద్యమాల్లాగా మేము బయటికి రావడం జరిగింది. ఓట్లు చోరీ చేసి కనీసం ఓటు హక్కు లేకుండా, ఎవరి ఓటు వాళ్ళు చేసుకోకుండా దాన్ని దొంగలించడం జరిగింది.
ఇప్పటికిప్పటికీ పూర్తిగా పేదలు అనే వాళ్ళని మట్టు పెట్టడానికి ఈ పథకాన్ని నిర్మూలన చేయడానికి మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మా అధిష్టానం ఏఐసిసి వారి ఆదేశాల మేరకు, పిసిసి వారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళబోతూ ఉంది. రేపు 5వ తేదీ నుంచి ఇక్కడ జిల్లాలోని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వెళ్తారు. ముఖ్యంగా మన కడప జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలాల్లో మండల అధ్యక్షులు ప్రజల వద్దకు వెళ్ళి ఈ బీజేపీ ప్రభుత్వం వెళ్ళి ప్రజలకు వారు వివరించి దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా చేయాలనే ఉద్దేశంతో రేపు 5వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా మేము పోరాటం చేయడం జరుగుతుంది. ప్రతి మండల అధ్యక్షులు గ్రామాల్లో తిరిగి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ ఎక్కడైతే ఉపాధి హామీ పథకం కింద పనులు జరుగుతున్నాయో అక్కడ జరిగేటివో, ఎక్కడైతే పేదలకు ఉపయోగకరంగా ఉండే ప్రాంతాలకు వెళ్ళి వారికి ఈ పథకం గురించి మేము వివరించి మాకు పాత పథకమే కావాలా, MGNRGS మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఆ పథకమే మాకు కావాలా, ఇది కొత్తది వద్దు, జీరాంజీ పథకం అని మా పొట్ట కొట్టొద్దు, పేద ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. కాబట్టి అది మీ పత్రికా పూర్వకంగా అందరికీ, జిల్లా ప్రజలందరికీ తెలియజేయాలని కోరుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రజలందరూ సహకరించి మీ క్షేమం కోసమే, మీకోసమే మేము పోరాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షమే, పేదల పక్షమే. కాబట్టి దాన్ని గుర్తించి ప్రజలు సహకరించి దీన్ని వ్యతిరేకించి పాత యొక్క పథకంనే అమలులోకి ఏప్రిల్ నుంచి కూడా ఇది కొత్త చట్టం తీసుకురాబోతాను. కాబట్టి దాన్ని తొలగించాలని, చేయకూడదని. ఇంకొకటి ఏంటంటే ఈ రకంగా చేసి మొత్తం ఈ పథకమే లేకుండా నిర్వీర్యం చేయాలని ఉంది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి పేద ప్రజలు పొట్ట కొట్టొద్దు, మాకు పాత పథకమే ఉండాలని మేము ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. దీన్ని బట్టి మాకు ఆదేశాలు రావడం జరిగింది. మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరము కలిసికట్టుగా జిల్లా వ్యాప్తంగా ఈ విషయాన్ని తీసుకెళ్ళి పాత పద్ధతిని మేము తిరిగి అమల్లో పెట్టాలని, ఏప్రిల్ నుంచి కూడా అది తీసేయొద్దని మేము కోరడం జరుగుతూ ఉంది.